ఓకే, ఏపీ పాలిసెట్లో ట్రిగ్నోమెట్రీ కొద్దిగా చూద్దాము. స్మాల్ టాపిక్స్ కెన్ ఫినిష్ ఇట్. అదే పాలిసెట్ ఏ డేట్ అయినా మారిపోవనుకోండి. ట్రిగ్నోమెట్రీ కోసం మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మూడు ట్రిగ్నో, నార్మల్గా జామెట్రీ, జియో. సో మూడు ఉండే జామెట్రీ ఏంటంటే నార్మల్గా ట్రయాంగిల్లో కూడా నీకు ట్రిగ్నోమెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే మనము అప్లై చేస్తాం. ట్రిగ్నోమెట్రీలో very important, you must take a right angle triangle. Even if you had given a other triangle, you must split into right angle triangle. Then only you can easily, అంటే మీ లెవెల్ వరకు నేను చెప్తున్నాను, రైట్? మీ లెవెల్ వరకు ట్రిగ్నోమెట్రీ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం అప్లై చేస్తాం, రైట్? ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో కూడా మీరు కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. కొన్ని ఫండమెంటల్స్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే, సపోజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే A to Z నేర్చుకోవాలి. అలాగే ట్రిగ్నోమెట్రీ కూడా నేర్చుకోవాలనుకుంటే ఒక 3 ఫస్ట్ నేర్చుకోవాలి. సైన్, కోసైన్, టాన్. నార్మల్గా యాంగిల్తో, అదే ట్రయాంగిల్ అనేది యాంగిల్తో ముడిపడి ఉంటుంది కాబట్టి సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. ఓకే, ఈ 3 అయిన తర్వాత దీనికి రెసిప్రాకల్, అంటే దీనికి రెసిప్రాకల్ కోసీకెంట్, కాస్కి సీకెంట్, టాన్కి కాట్. సో ఈ 6 చుట్టూరా తిరిగేదే మీకు 10th క్లాస్ వరకు ట్రిగ్నోమెట్రీ. ఓకే, మీకు ఇలాంటి ఫండమెంటల్స్, ఇలాంటి వర్డింగ్ తెలిస్తే ఎంత ఈజీగా చెప్తా చూడండి. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కోసికెంట్, సీకెంట్, కాట్. ఈ సైన్ థీటాకి కొసికెంట్ థీటాకి రిలేషన్ ఏంటంటే 1 సైన్ థీటా ఈక్వల్ టు 1 కొసికెంట్ థీటా, కాస్ థీటా ఈక్వల్ టు 1 సీకెంట్ థీటా, టాన్ థీటా ఈక్వల్ టు 1 కాట్ థీటా. దట్స్ ఇట్. చూసుకోండి, ఈ కాస్ ఉంది కదా అని దీనికి దీనికి నాట్ రిలేటెడ్, సైన్ ఎస్ ఉంది కాబట్టి సైన్కి దీనికి నాట్ రిలేటెడ్. ఈజీగా మీకు గుర్తుంచుకోండి, దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఫైనల్గా, రైట్? ఇక్కడ ఏదైనా మనకి లెట్ ఇది తీటా తీసుకుంటే ఇది 90 కాబట్టి ఇది 90 మైనస్ తీటా. చూడండి, ఇట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది తీటా తీసుకుంటే 2 90, ఇది 90 కాబట్టి టోటల్ యాంగిల్ 180 degrees కాబట్టి, ఒక ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ 180 degrees కాబట్టి. ఇక్కడ ఫస్ట్ డిఫైన్ నువ్వు ఏంటంటే సైన్ తీటా. వాట్ ఈజ్ సైన్ తీటా అంటే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద రేషియో టు ద ఆపోజిట్ సైడ్ బై పెద్దది. సైన్ తీటా ఈక్వల్ టు BC బై AC, రైట్? సపోజ్ ఇట్ నుంచి తీసుకున్నాం అనుకో, ఈ యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ సైన్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు ఈ యాంగిల్కి ఆపోజిట్ AB బై AC. చూడండి, సైన్ తీటా ఏమో BC, ఈ యాంగిల్ ఈ సైడ్ బై హైపాటనస్. ఇటు నుంచి నువ్వు చూస్తే దీనికి ఆపోజిట్ మళ్ళీ ఇది 90, సైన్ 90 తీసుకోము, దీనికి ఆపోజిట్లో ఏముంది? AB బై AC. అదే కాస్ తీటా అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుంటే పక్కది, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ నిలబడ్డావు, ఎదురుగా చూసుకున్నావు. అదే కాస్ తీటా అయితే అడ్జసెంట్ బై హైపాటనస్. అలాగే ఈ యాంగిల్ తీసుకున్నావు అనుకో, కాస్ 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ అనగానే పక్క భుజం,
BC by AC. See, BC by AC. This is also BC by AC. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? sin theta equal to cos 90 minus theta. అలాగే AB by AC. AB by AC. That is both are same. So cos theta equal to sin 90 minus theta. చూసుకోండి, దీనిలో ఏమీ లేదబ్బా. ఇట్స్ ఏ రైట్ యాంగిల్. డెఫినేషన్ ఆఫ్ సైన్ థీటా, డెఫినేషన్ కాస్ థీటా అనుకోండి. సైన్ థీటా అంటే ఎదురుగా నిలబడ్డాం, అది బై పెద్దది. ఎప్పుడు చూడండి, ఇది ఇది దీనికి కంపేర్ చేస్తే దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ దిస్, దిస్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ దిస్ వన్. సో ఖచ్చితంగా సైన్ థీటా కానీ కాస్ థీటా కానీ లెస్ దాన్ 1 ఉంటుంది వాల్యూ, రైట్? ఎందుకంటే ఈ సైడ్ అనేది ఈ రెండింటి కంటే పెద్దది ఇండివిజువల్. సో ఇది బై చేసినా ఇది బై చేసినా లెస్ దాన్ 1 ఉంటుంది. అంటే సైన్ థీటా కానీ కాస్ థీటా కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది, రైట్? ఇక్కడ ఇంకోటి tan theta ఈక్వల్ టు యాక్చువల్గా sin theta బై cos theta. ఇది ఎలా వచ్చింది అంటే, అసలు యాక్చువల్గా ఇది థీటా అయితే tan theta ఎలా డిఫైన్ చేస్తామంటే ఆపోజిట్ సైడ్ బై adjacent. ఆపోజిట్ సైడ్ బై adjacent. సో ఆపోజిట్ సైడ్ ఈ రెండు తీసుకున్నాం కదా, దీన్ని ఇందులో ఇన్వాల్వ్ చేద్దాం. BC బై AC బై AB బై AC. సో దిస్ బికమ్స్ ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్ అంటుంది దీన్ని, sin theta బై cos theta. అంతే, రైట్? అలాగే సారీ cot theta ఈక్వల్ టు 1 బై tan theta. దట్ ఈస్ cos theta బై sin theta. చిన్న చిన్నవి అలాగా మైండ్లోకి జస్ట్ లాగా ఎక్కించుకోవాలి, రైట్? అలాగే ఒకవేళ నేను స్పీడ్ అయితే మీరు పాజ్ చేసుకుంటూ చూస్తూ ఉండండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థీటా ABC. ఇక్కడ కండిషన్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అకార్డింగ్ టు పైథాగరన్ థీరం, స్పెల్లింగ్ చూసుకోండి. అకార్డింగ్ టు పైథాగరన్ థీరం, AB square plus BC square equal to AC square. Sum of the squares of the sides is equal to square of the hypotenuse square. So here మనం ఇందాక sin theta అయినా cos theta అయినా డివైడెడ్ బై ఏం చూసాం? హైపాటనస్ చూసాం. కాబట్టి both sides hypotenuse square వేసాను. Nothing will happen because both sides divide చేసిన into చేసిన. So this becomes AB by AC whole square, ఎందుకంటే ఇది బై ఇది ప్లస్ BC by AC whole square equal to 1. What is AB by AC? Adjacent side by hypotenuse cos square plus BC by opposite side by adjacent, opposite side by hypotenuse sin square equal to 1. చూసుకోండి, the relation between sin and cos is 1. Sin square plus cos square theta equal to 1. Sin square theta plus cos square theta is 1. రెగ్యులర్గా అడిగే దాంట్లో ఒకటే, దాని నుంచి 4 బోల్డ్ అని చేయొచ్చు. సో అందు నుంచి ఎన్ని చేయొచ్చు చూడ చెప్తాను. sin square theta plus cos square theta equal to 1, రైట్? దాన్ని పంపిద్దాం. sin square theta equal to 1 minus cos square theta. దీన్ని a square minus b square అయితే 1 plus cos theta into 1 plus 1 minus cos theta. అంటే sin square theta equal to ఇలా రాయొచ్చు. లేదు, నేను sin square నాకు పంపిస్తాను. సో cos square theta equal to 1 minus sin square theta. This is 1 plus sin theta into 1 minus sin theta. అంటే a square minus b square equal to a plus b into a minus b. Right? This way you can again దీని నుంచి ఇంకోటి చేస్తా చూడండి. మనకి పెన్ పేపర్ మందే. ఎస్, బోత్ సైడ్స్ కాస్ స్క్వేర్
వేసా. ఇప్పుడు ఇది a ప్లస్ b బై సి, యూ కెన్ రైట్ దిస్ యాస్ a బై సి ప్లస్ b బై సి కదా, అలాగా రాస్తే సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ 1 బై కాస్ థీటా secant square theta. Now this is tan square theta plus this becomes 1 equal to secant square theta. Tan square theta plus 1 equal to secant square theta. Now plus 1 equal to secant square theta. దీని నుంచి ఎన్ని రాయొచ్చు చూసుకొని చెప్తా. దీన్ని పంపించు secant square theta minus tan square theta equal to 1. Now you can apply sin secant theta plus tan theta into secant theta minus tan theta equal to 1. Now దీన్ని అటు పంపించు అంటే secant theta plus tan theta equal to 1 by secant theta minus tan theta. ఎలాగైనా రాయొచ్చు, లేకపోతే secant theta minus tan theta అంటే ఒకదాన్ని అటు పంపించండి secant theta plus tan theta అంతే. సో ఇందాకేమో బై సైన్ స్క్వేర్ వేసాం, కాస్ స్క్వేర్ వేసాం, ఇప్పుడు సైన్ స్క్వేర్ వేద్దాం. రైట్, మెయిన్ ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇప్పుడు 1. ఇందాక కాస్ స్క్వేర్ వేసాం కదా, ఇప్పుడు సైన్ స్క్వేర్ వేస్తాను నేను. సో సైన్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ 1, కాస్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ అంటే కాస్ బై సైన్ ఈక్వల్ టు నేర్చా ఓకే ఓకే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై సైన్ ఏమంటే కోసికెంట్. దీన్ని అటు పంపిస్తే దీన్ని అటు పంపించి 1 ఈజ్ సరేలే కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అంటే దీన్ని ఇటు సరే దీన్ని ఇటు రాయొచ్చు కదా, తప్పే ఉంది. ఇక్కడ సేమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో, సో కోసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కోసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1. సో ఇది కావాలంటే అది అటు 1 బై రాస్తాం, ఇది కావాలంటే అటు పంపిస్తే 1 బై అంతే. సో వెరీ ఈజీ, బట్ ద వే హౌ యు ఆర్ అప్రోచింగ్. ఇంకోటి కొన్ని వాల్యూస్ చూడాలి నువ్వు. మొత్తం ట్రిగ్నోమెట్రీలో థీటా 0 కానీ 30 కానీ 45 కానీ 60 కానీ 90 డిగ్రీస్, ఇవి డిగ్రీస్. ఈ యాంగిల్కి మనం సైన్కి అప్లై చేస్తాం. సైన్ థీటా 0 అయితే 0. ఎలా అంటే మనకి ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఏం చేస్తానంటే సైన్ కదా 1 సారీ ఫస్ట్ 0 0 1 2 3 4 1 బై ఓకే రూట్ 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 బై 2 బై 2 బై 2 బై 2 బై 2 చూసుకోండి. రూట్ 0 రూట్ 1 రూట్ 2 రూట్ 3 రూట్ 4 by 2 by 2 by 2 by 2 by 2. So this becomes 0, this becomes 1 by 2, this becomes 1 by root 2, this becomes root 3 by 2, this becomes 1. And root 4 is 1. See, sin 0 is 0 value. Sin 0 degrees is 0. Sin 30 degrees is 1 by 2. Sin 45 is 1 by root 2. Sin 60 is 1 by root 3. Sin 90 is 1. అంతే. అలాగే ఇట్ మీన్స్ కాస్ థీటా అనుకుంటే కాస్ 90 is 1, కాస్ 60 is root 3 by 2, కాస్ 45 is 1 by root 2, కాస్ 30 is 1 by 2, కాస్ 0 is sorry no this is wrong. Wait sorry. ఇది ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. సైన్ దిస్ ఇస్ ఓకే. సైన్ థీటా రూట్ 0 రూట్ 1 రూట్ 2 రూట్ 3 రూట్ 4 బై 2 బై 2 బై 2 బై 2. సో
So this becomes 0, this becomes 1 by 2, this becomes 1 by root 2, this becomes root 3 by 2, this becomes 1. Right? Sin 0 is 1, sin 30 is 1 by 2, sin 45 is 1 by 2, sin 60 is root 3 by 2, sin 90 is 1. Okay? ఇప్పుడు అదే cos 0, 30, 45, cos 45, cos 60, cos 90. అది cos 0 1, cos 30 root 3 by 2, cos 45 1 by root 2, cos 60 1 by 2, cos 90. ఎందుకంటే ఇందాక నేను చేశాను sin theta equal to cos 90 minus theta అని. See, theta 30 degrees వేసాం అనుకో, cos 60 అవుతుంది. సో sin 30 is cos 60. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 90 degrees రావాలి. అలాగే sin 60 అంటే cos 90 minus 60 అలా అనమాట. రైట్? ఇప్పుడు ఓకే, cos 45 sin 45 is సేమ్. రైట్? అంటే ఈ వాల్యూస్ ఇలా గుర్తుంచుకోవాలి. ఈ వాల్యూస్ ఉంచితే ట్రిగ్నామెట్రీలో అసలు ఏమీ అక్కర్లేదు మీరు. అలాగే sin theta 0, 30, 45, 60, 90. sin 0 tan 0 sin by cos కదా 0. sin 30 ఇందాక ఎంత వచ్చింది 1 by 2 వచ్చింది, ఇదేమో root 3 by 2 వచ్చింది. సో ఇది బై ఇది అంటే ఇది క్యాన్సిల్ 1 by root 3. sin 30 1 by root 3, cos tan 40 tan 45 sin 45 by cos 45, ఇది 1 by root 2, ఇది 1 by root 2. సో 1 ఇది sin 60 root 3, ఇది అన్డిఫైన్డ్. ఎందుకంటే sin 90 by cos 90, sin 90 1 by 0 అన్డిఫైన్డ్ ఇది. రైట్? tan 90కి వచ్చేసరికి ఓకే. అయితే ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయో చూద్దాం. మామూలుగా గుర్తుంచుకోమన్నాను కదా, అలా కాకుండా ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు ఇది 90, ఇది 45, మరి ఇది ఎంత 45. రైట్? 2 యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇది సేమ్. ఇది 1 సారీ ఇది ఏ అనుకో, ఆర్ ఇది ఎక్స్ ఇది ఎక్స్ అనుకో, ఇదంతా root 2x. ఎందుకంటే ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ అండర్ రూట్. నౌ వాట్ ఈస్ tan 45 సారీ sin 45 ఆపోజిట్ బై root 2x, సో 1 by root 2 అంతే. అలాగే cos 45 అంటే adjacent బై root 2x 1 by root అంతే. రైట్? సో ఈ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేమా? అలాగే మరి sin 30 sin 60 ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇది 60, ఇది 60, ఇది 60, అను 18. సో ఇది ఏ బి సి. సో తీసుకున్నాను ఎందుకంటే 90 degrees మార్చాను అనుకున్నాను. ఇప్పుడు ఎక్స్ అయితే ఇది ఎంత x by 2. రైట్? మరి ఇది ఎంత? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది ఎంత అంటే డిసి కావాలి నీకు. డిసి అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, ఏడి అంటే ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్. డిసి స్క్వేర్ కదా కావాలి, హైట్ హెచ్ అనుకో, హెచ్. సో h is equal h square equal to x square minus x square by 4, 3x square by 4. So h is root 3x by 2. So this height is root 3 by 2x. Right? ఇప్పుడు చూద్దాం. sin 60 opposite side root 3 by 2x by 8, ఇది hypotenuse. సో root 3 by 2 అంతే sin 60. మరి sin 30 ఇప్పుడు ఇది హాఫ్ కదా, ఇది 30 ఆపోజిట్ x by
రకంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్? సో దెర్ ఇస్ ఎనీ దెర్ ఇస్ నో ఎనీ కాంప్లికేషన్ ఫర్ లెర్నింగ్ దిస్, రైట్? ఓకే. సో ఈ రకంగా మీరు నేర్చుకోవచ్చు. దిస్ ఇస్ లెట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎక్స్ప్లెయిన్.